BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ మామూలుగా తెలుసో తెలియకో ఏదో ఒకటి తప్పులు చేస్తూనే ఉంటాం. మనిషి అన్న తర్వాత ఎవరు తప్పులు చేయకుండా అయితే ఉండరు. సో తెలుసో తెలియకో తప్పులు చేసి కొందరు ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పట్టించుకోరనమాట. అందరు కుమిలిపోతూ ఉంటారనమాట. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః అనేది మర్చిపోతారు. కరెక్ట్. కొందరు ఏంటంటే అసలు దాన్ని ఏం లైట్ తీసుకుంటారు, హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంటారు. ముందుకు వెళ్ళాలంటే లైట్ తీసుకోవాలి. లైట్ కరెక్ట్ అమ్మ. సో ఎప్పుడైనా సరే జీవితంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందండి. గతం గతహ అనేది ఎందుకంటే జరిగింది జరిగిపోయింది. సో గతం అంటేనే అసలు అయిపోయిందండి. ఇంకా దానికి ఏం మళ్ళీ దానికి రూపురేఖలు ఏమీ ఉండవండి. అయిపోయిన దాని గురించి మనం ఆలోచించుకొని ఇప్పుడు జరగవలసిన దాని గురించి మనం ఆలోచించకుండా ఉంటే మనం ముందుకు ఎలా వెళ్తామంటే వెళ్ళలేము. సరే మన కర్మ బాగలేకో, లేకపోతే ఇందులో పరిస్థితుల మూలంగా మన అలా జరిగిందో, లేకపోతే ఎవరైనా మనను ఇంప్రెస్ చేసి అలా చేశామో తెలీదు. జరగరాని నష్టం ఏదో జరిగిపోయింది. ఓకే, దానివల్ల సో వాట్, నవ్ వాట్, అయిపోయింది, సో వాట్, నవ్ వాట్, ఇప్పుడు ఏం చేయాలి? జరిగిపోయింది, అయిపోయింది, సో వాట్, ఏమైంది ఇప్పుడు? నవ్ వాట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోవాలి. అంతే. అయిపోయిన దాని గురించి మనము 24 గంటలు మనం ఆలోచిస్తూ ఇప్పుడు చేయాల్సింది ఏంటో మనం ఏం చేయలేమండి. జరిగిపోయిన దాని గురించి ఒక లెసన్, ఒక గుణపాఠం నేర్చుకోవాలి మనం జీవితంలో. అప్పుడు నేను అలా చేశాను పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే నా కర్మకాలో, లేకపోతే నా మైండ్ పని చేయకో, లేకపోతే ఎవరో నాకు ఏదో చెప్పారు వాళ్ళ మాటలు విని నేను ఇలా చేశాను. ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అయిపోయింది ఏదో అయిపోయింది. దాని గురించి మీరు ఎంతసేపు ఆలోచిస్తే మళ్ళీ మీరు కదండి. ఎప్పుడైనా జరిగిన విషయాన్ని మనం ఏం తీసుకోలేము. సో అది సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోయింది, అయిపోయింది. సరిదిద్దుకుండేదైతే సరిదిద్దుకుంటే వాళ్ళు. ఇవాళ మిమ్మల్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. నేను తప్పు చేశాను అనేది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా ఏమో నా తప్పు లేకుండా అలా జరిగిందా, ఏం జరగదు, అలా కాదండి. మీరు ఎప్పుడైతే మీ తప్పును మీరు యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది మీరు ఆలోచిస్తారు. జరిగింది ఎప్పుడైనా సరే నడుస్తూ ఉంటామండి. చూసో చూడకో, ఆ చుట్టుపక్కల చూస్తున్నో, దిక్కులు చూస్తున్నో, లేదా కింద పడతాం. కింద పడినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ లేచి నిల్చొని మళ్ళీ జాగ్రత్తగా పడకుండా నడుస్తాం కదా, అదే జీవితం. అంతే. సో ఎప్పుడైనా ముందుకు వెళ్ళిపోతే ఉండాలి. మన కోసం కాలం ఆగదండి. ఇప్పుడు నువ్వు నిల్చోనుంటే మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, రాత్రి అవుతుంది, 9 అయింది, 10 అవుతుంది, అవుతూనే ఉంటుంది. ఎవరి కోసం కాలం ఆగదు. సో మనము ఆగిపోతే మన లైఫ్ లో మనం ఇక్కడే ఉంటాం. నెక్స్ట్ ఏం చేయాలి అనేది తప్పకుండా ఆలోచించాలి. తప్పకుండా ఆలోచిస్తేనే మనం ముందుకెళ్తాం. సో సరిదిద్దుకోలేని తప్పండి, సరిదిద్దుకోలేదు. అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్షిప్ లో కావచ్చు, ఎవరైనా మనల్ని మోసం చేసి ఉండొచ్చు, లేకపోతే వ్యాపారంలో మనం బిజినెస్ లో నష్టపోయిన, వాట్ ఎవర్ ద రీజన్, మర్చిపోయి దాని నుంచి నువ్వు లెసన్ నేర్చుకో. దాని గురించి నువ్వు ఆలోచిస్తే మాత్రం మళ్ళీ చెప్పేది మనం ముందుకు వెళ్ళలేము. ఫస్ట్ నువ్వు చేసిన తప్పును నువ్వు ఒప్పుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత ఆ తప్పు చేయకుండా నెక్స్ట్ సారి ఎంత జాగ్రత్తగా ఉండాలని మనం ఆలోచించుకోవాలి. అంతే. ఎంతసేపు అదే ఆలోచిస్తూ దాని గురించే కుమిలిపోతూ దాని తర్వాత ఇంకా ఏమి చేయలేము అనుకుంటే చాలా తప్పు. లేదంటే నిజంగా అంటే ఈ కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు. ఫ్రెండ్స్ని కూడా మనం నమ్మేసి మనము ఏదైనా చెప్పామనుకోండి, మన జీవితంలో ఏం జరిగిందో చెప్పేసి నాకు ఎందుకే చాలా బాధగా ఉంది అంటే, నీ అదృష్టం కొద్దీ నీ నీడలాగా నేను చెప్తున్నా మళ్ళీ, నీ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, నీ నీడ నీ వెంట ఎలా ఉంటుందో అలా, నీ బాడీలో ఒక పార్ట్ నీతో పాటు ఎలా ఉంటుందో అలా ఉండే ఫ్రెండ్ నీకెవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకో. కరెక్ట్. ఓకే, వాళ్ళు ఫస్ట్ నువ్వు చెప్పే ముందు ఆలోచించుకో. వీళ్ళతో నేను చెప్పుకుంటే నా బాధ తీరుతుంది అంటే, ఇదిగో ఇలా జరిగింది, నా జీవితం ఇలా జరిగింది, నేను అది మర్చిపోలేకపోతున్నానంటే ఆ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా సరే నీకు నా వాళ్ళు వీళ్ళు, నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో వాళ్ళు కూడా నన్ను అంతగా చూస్తారు, నన్ను వాళ్ళ కడుపులో పెట్టుకుంటారు అన్న వాళ్ళకు నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు నీకు ఒక మంచి సలహా ఇస్తారు. పోనీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, అయిపోయింది, ముందు నీకు చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు బాగుపడు అని చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా షేర్ చేసుకోండి. అంతేగాని ఎప్పుడైనా సరే మీరంటారుగా బాధ పంచుకుంటే పోతుందని, ఈ కాలంలో పంచుకుందామంటే
పంచుకున్న తర్వాత వాళ్ళు పక్కకెళ్ళి దాన్ని ఇంకా పెంచి చెప్తున్నారు. అందుకని ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్పేదంటే ఎవరికి చెప్పొద్దు, నన్ను అడిగితే ఎవరికి చెప్పొద్దు. ఏదో మీ లైఫ్ లో ఏం జరిగిందో అది మీరు చెప్పారు అంటే చెప్పినట్టుగా మీ మీ మనస్సులో వాళ్ళు ఉన్నారు. ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ దెన్ ఓన్లీ యూ షేర్, అదర్వైజ్ నో, చెప్పొద్దండి. ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగినది ఏదైనా సరే ఒకరికి చెప్పుకున్నాము అంటే రేపొద్దున వాళ్ళు మనతో అలా ఉంటారో ఉండరో తెలీదు. సో వాళ్ళు పక్కకెళ్ళి మళ్ళీ మనం ఏదో ఇంత ఆవగింజంతా జరిగింది చెప్తే వాళ్ళు దాన్ని ఇంత గుమ్మడికాయ అంత చెప్తారు. పక్కకెళ్ళి చెప్పద్దు. చెప్పారు అంటే మాత్రం వాళ్ళు మీరు ట్రస్ట్ చేస్తేనే చెప్పండి. అలా అయినా మీకు ఏదన్నా ఒకవేళ మీకు నాకు ఒక షోల్డర్ దొరికింది, నాకు వీళ్ళకి చెప్పుకున్నాను, నా బాధ తీరిపోయింది అని అనుకుంటే చెప్పుకోండి. లేదా మీకు మీరే ధైర్యంగా ఉండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్షమించుకొని, అవును నేను తప్పు చేశాను, ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీరు చేసిన తప్పు ఒప్పుకోండి. మీకు మీరే ఒప్పుకోవాలి. అది కూడా ఎవరి ముందెళ్ళి ఒప్పుకోవడం కాదు. నేను అది చేశాను, ఆ వాడ అది చేయకుండా ఉండాల్సింది. నాకు 100 మంది చెప్పారు ఈ తప్పు చేయకని, అయినా నేను చేశాను. ఎందుకు? నా కర్మ బాగలేదో, లేకపోతే నలుగురు కలిసి ఏం పర్వాలేదు మేము ఉన్నామని చేయించారో మీతో, లేకపోతే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల మీరు అలా చేయాల్సి వచ్చిందో, రీజన్ ఏదైనా సరే తప్పైతే జరిగిపోయింది. ఇంకేం చేయాలి మరి? మీరు దాన్ని మర్చిపోయి వెళ్ళిపోవాలి. దానికోసమే మీరు బాధపడుతూ ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టే ఉంటారు. ఇంకా మీరేం చేయలేరు. అట్లాగే నేను ఒక సినిమా నాకు గుర్తండి. ఒక అమ్మాయి, ఒక పెళ్ళయింటుంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. అప్పటికే ఒక బాబు ఉంటాడు. సో వాళ్ళ మామయ్య గారిని అడుగుతుంది, మామయ్య గారు నాకు ఇంట్లో ఉంటే చాలా బోరుగా ఉంది, నేను కూడా నేను చదువుకున్నాను కదా, ఎక్కడైనా ఉద్యోగం చేస్తానంటే అమ్మాయి లెక్చరర్గా ఒక కాలేజీలో జాయిన్ అవుతుంది. జాయిన్ అవుతానే అమ్మాయి విడో కాబట్టి అప్పట్లో ఈ మధ్యాహ్నం పూట వీళ్ళు ఏంటంటే ఈ అటుకులు మాత్రమే తింటారు ఈ వీడియోస్ అప్పట్లో, ఇప్పుడు కాదు. సో వాళ్ళు ఒక లెక్చరర్ ఉంటాడు, అతను అడుగుతాడు, ఎందుకు మేడం మీరు ఎప్పుడు ఇలా తింటారు అంటే, నా లైఫ్ ఇలా అయిపోయింది అట్లా అని చెప్తుంది. నాకు ఒక బాబు ఉన్నాడు, మా హస్బెండ్ చనిపోయాడు. సో మాది బ్రాహ్మిన్ ఫ్యామిలీ, మాకు చాలా కట్టుబాట్లు ఉంటాయి, మేము ఎవరితో ఏమి ఎక్కువ ఇది ఉండకూడదు అట్లా అని చెప్తుంది అనమాట. చెప్తే అతను ఏం చేస్తారంటే అమ్మాయిని కొంచెం మోటివేట్ చేసేసి, ఆ కాలం లేదు ఇప్పుడు, మీరు ఇలా ఉండకూడదని అమ్మాయిని కొంచెం మోటివేట్ చేసి మామూలు మనిషిని చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ అమ్మాయి ఒక ఫైన్ మార్నింగ్ ఆ అబ్బాయిని వదిలేసి ఇతనితో పాటు ఇంటికి వచ్చేస్తుంది, పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి రియలైజ్ అవుతుంది, నేను మా అబ్బాయిని వదిలేసి వచ్చేసానని చెప్పేసి. అతన్ని చేసుకున్న తర్వాత కూడా ఆమె హ్యాపీగా ఉండకుండా మంచాన పడి చనిపోతుందంట ఆ అమ్మాయి. ఎందుకు? తప్పు చేశానని. సో నువ్వు ఎప్పుడైతే ఇంటి నుంచి మీ అబ్బాయిని వదిలేసి వచ్చావో అప్పుడే నీకు ధైర్యం ఉండాల్సింది కదా. ఇప్పుడు నేను వచ్చేసినప్పుడు ఇతంగా నేను సుఖంగా ఉండాలని అనే కదా నువ్వు వచ్చావు. ఇక్కడ సుఖంగా లేవు, అక్కడ ఆ ఫ్యామిలీని బాధ పెట్టావు, మరి ఎందుకు? అంటే చేసిన తప్పుకు అలా ఆ అమ్మాయి ఆమె ధైర్యం చెప్పుకోకుండా తను చేసిన తప్పు తను యాక్సెప్ట్ చేయకుండా లాస్ట్ చనిపోతుంది అనమాట. సో అలా ఎప్పుడు కాకూడదండి. నీకు ధైర్యంగా ఉండాలి. నువ్వు తప్పు చేశాక కదా ఒప్పుకో, ధైర్యంగా నిలబడు. ఈ కాలంలో ఎవరికి ఈ సొసైటీ అంటారా, ఈ సొసైటీకి ఎప్పుడు హాట్ టాపిక్స్ కావాలండి. నా గురించి నేను ఏదో తప్పు చేశాను, నా గురించి ఈ భూమి ఉన్నంత కాలం ఎవరు డిస్కస్ చేసుకోరు. ఈ రోజు అయిపోయిందా, రేపటికి ఇంకొక కొత్త ఇష్యూ వస్తుంది. ఆ పాత ఇష్యూ గురించి ఎవరు ఆలోచించారండి. సో పాతది అయిపోయింది. నా గురించే, మనం చేసిన తప్పుల గురించి ఎవరు డిస్కస్ చేసుకోరు. నలుగురు ఏమనుకుంటారేమో, సొసైటీ ఏమనుకుంటుందేమో. సొసైటీ ఏమి అనుకోదండి. సొసైటీకి చాలా ఉన్నాయి పనులు కదా, ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ కావాలి. నిన్న రాత్రి జరిగింది ఇవాళ గుర్తుండదు, మళ్ళీ ఇవాళ ఇంకోటి జరుగుతుంది కదా, అదే గుర్తుండదు. మనం చాలా పనులు ఉన్నాయి. సో సొసైటీ పనే అది, హాట్ టాపిక్స్ హైలైట్ చేయడమే. సో మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంది రేపు ఏమని అంటారు కదా, ఈ రోజు న్యూస్ పేపర్ రేపటి ఇష్యూ అనమాట. దానికి ఎవరు పనికిరాదు. దానికి పొద్దున్నే న్యూస్ పేపర్ కోసం ఎంతో ఎదురు చూస్తాం, రేపటికి ఏముండదు ఆ న్యూస్ పేపర్. అట్లాగే ఈ సొసైటీ అంతేనండి. ఎప్పుడైనా సరే మన గురించి ఆలోచించడానికి సొసైటీకి టైం లేదు. ఒకవేళ మన గురించి ఎవరైనా ఆలోచించారంటే వాళ్ళని మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే కొంతమంది కొన్ని టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు వచ్చి పక్కన వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, వీళ్ళ గురించి ఏం డిస్కస్ చేద్దాము, వీళ్ళ గురించి యాంటీ ప్రాపకండా ఏం చేస్తామనేదే ఆలోచిస్తారు. అందుకని గతహారి రోజు అనుకోండి ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. దానికోసం ఆలోచిస్తూ ముందు జీవితంలో
బాగుపడాల్సిన రోజులన్నీ పోతే అప్పుడు తప్పు చేసి బాధపడ్డారు, ఇప్పుడు చేయకుండా దాని గురించి ఆలోచిస్తూ బాధపడతారు. ఇంక జీవితంలో ఎప్పుడైనా సుఖపడేది? గతం గతహ అని రోజు అనుకొని జాగ్రత్తగా ఉండి ఆ తప్పులు చేయకుండా Correct. దాని గురించి మీరు ఆ లైఫ్ అయింది కాబట్టి మీరు ముందుకు వెళ్ళడమే Super. మంచిది. అస్మానం దాని గురించి ఏడిస్తే ఏమీ రాదండి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.